జై శ్రీరామ్. నా పేరు సురేష్ ఆత్మారాం మహారాజ్. చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులుగా, అలాగే రామదాసి ఛత్రపతి శివాజీ నిర్మాణం చేసిన శ్రీరామ మఠానికి పీఠాధిపతిగా ఆ భగవంతుడు మంచిగా అనుగ్రహించాడు. మీకు అందరికీ శుభం జరగాలి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ఉచితై సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అలాంటి అద్భుతమైన ఈ సరస్వతి పుష్కరాల భాగంగా అద్భుతమైన ఏర్పాటు చేసింది గవర్నమెంట్ కూడా. వాళ్ళకి ఎంత మెచ్చుకున్నా తక్కువే. భక్తులారా, ఇంకొక 4 రోజులుంది, కదిలి రండి, ఆనందంగా స్నానం ఆచరించండి. ఇంతకన్నా ఏమి భాగ్యం అండి. ఈ జన్మ ఎప్పుడు పోతుందో ఎవరికి తెలీదు. అందుకని జన్మ ఉన్నప్పుడు ఏవి పవిత్ర కార్యక్రమాలు ఉన్నాయో అవి నిర్వహించుకుందాం. మనం ఋషులు మునులు చెప్పిన విధానంలో నడుచుకుందాం. అధిక జ్యేష్ఠ మాసంలో సోమవారం పూట మనం ఈరోజు దశమి ఉదయానికి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మనం ఉన్నాం. ఈ ప్రదోష వేళ శుక్లపక్షం, ఈ ప్రదోష వేళ మనం సరస్వతి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడం జరుగుతోంది. ఎంతో పెద్ద భాగ్యం అండి, ఎంతో పెద్ద యోగం ఇది. ఎందుకో ఋషులు మునులు పెద్దవాళ్ళు శాస్త్రం, ఇతిహాసం, పురాణాల్లో ఇలాంటి మంచి మంచి విషయాలు మనకు చెప్పారు. దాన్ని ఆచరిస్తూ హిందూ పరమ పవిత్రులు అవుతున్నాడు. నిస్సందేహంగా మంచి విషయాల్ని మనం ఆచరించి తీరాల్సిందే. ఈ యొక్క నదిలో స్నానం చేస్తూ వాళ్ళు అక్కడక్కడ బోర్డులు పెట్టారండి, సబ్బు వాడకూడదు, ప్లాస్టిక్ పారేయకూడదు, అలాంటిది ఆచరించండి. అలాగే మీ విడిచిన వస్త్రాలు కూడా పారేయమాకండి, బాగుండదు. ఇలాంటి సరస్వతి అంత్యపుష్కరాల్లో కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మనం ఇప్పుడు పుణ్యస్నానం ఆచరిస్తున్నాం. నాతో పాటు పరమ భక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కోరుకున్నారండి, మాకు కాస్త మంచి విషయం చెప్పండి స్వామి అని. నాకు సంతోషంగా ఉంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మన శ్లోకం చెప్తామండి. మనకి నది జీవమిచ్చే తల్లి అండి. నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి మీ ఊర్లో ఎక్కడైనా చెరువు ఉంటే, మీ ఊర్లో కాలువ ఉంటే, మీ ఊర్లో బావి ఉంటే దాన్ని కాపాడుకోండి. వచ్చే తరానికి చెప్పండి, దాంట్లో చెత్త వేయమాకండి. చాలా పాపం, గుర్తుపెట్టుకోండి. ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఈ నది పుణ్యస్నానం ఆచరిస్తూ మనం సత్సంకల్పం తీసుకుందాం. మన పాపాలు తొలగిపోవాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం విశ్వగురు కావాలని కోరుకుందాం. మళ్ళొక్కసారి శ్లోకం, ఏదైతే విశేషమైన శ్లోకం ఉందో ఆ శ్లోకం మనం చెప్పుకుందాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇది ఎట్లాగో మనం ఇంతకుముందు చెప్పాం. మరేమిటండి అంటే, ఈ నదీమ తల్లి అనేక క్షేత్రాల్ని ఆ యొక్క చక్కగా, అంటే ఈ నది పారే ఆ ఒడ్డున క్షేత్రాలు వెలుస్తాయి. అలాంటి క్షేత్రాలు మనం కాపాడుకుందామని కంకణం కట్టుకున్న హిందువులందరం కూడా వచ్చే తరానికి ఈ దేవతల విషయాలు, ఈ నదుల విషయాలు వాళ్ళకి చెప్పాలి. ఈ జీవనదులు మనం కాపాడుకోవాలి. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి జై. ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఇంకా ఎవరైతే ఎడారి మతం వాళ్ళు ఉన్నారో, ఈ దేశాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళ నుంచి జాగ్రత్త చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జనకుని సభలోన హరివిల్లు విరచి, జనకుని సభలోన హరివిల్లు విరచి, జానకి దేవిని పరిణయమాడిన, జానకి దేవిని పరిణయమాడిన, జానకి దేవిని పరిణయమాడిన, జానకి దేవిని పరిణయమాడిన, రామయ్యను లేని కథలే దయ మీద దయ ఉంచి మమ్ము బ్రోమా.
कैका सुमित्र कैका सुमित्र कौसल्यवर पुत्र ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహుడు ముత్తుస్వామి దీక్షిత స్వరపరిచ సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనలో ఆ శారదాదేవి స్వరార్చన చేద్దాం. सरस्वती नमोस्तुते स्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती సామాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నందిహారతి ధర్మబుద్ధిని, కీర్తిని, భక్తిని, శక్తిని, విద్యా వినయాలను ఇస్తుంది. సింహహారం ధైర్య సాహసాన్ని, నాయకత్వాన్ని, విజయాన్ని ఇస్తుంది.
गोदावरी माता के, गंगा मैया के, माता अन्नपूर्णा के, बाबा विश्वनाथ के। ओम नमः पार्वती पते हरा हरा महादेव। धर्म की గట్టిగా చప్పట్ల ద్వారా అక్కడ కూర్చున్న భక్త మనుషులందరూ కూడా ఇటు సైడ్ తిరిగి కూర్చుని